సమాజ సేవకుడు పేదల కోసం పోరాడిన యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ వడ్డే ఓబన్న గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని వడ్డే ఓబన్న అని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, న్యాయం, ప్రజాసేవ వంటి విలువలను ఆచరణలో పెట్టిన వడ్డే ఓబన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఒక విప్లవకారుడిగా వీరుడిగా గుర్తుంచుకొని ఇలాంటి కార్యక్రమం చేయడం ఈస్ట్ కార్యాలయంలో చాలా సంతోషకరం. అలాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా తలపెట్టినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ అయిన ఓబన్న గారి జయంతిని ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ బీసీలను అలాగే మా ఒడ్డెర కులాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి వెన్నంటూ ఉంటూ మేము మా ఎన్నంటూ ఆయన ఉంటూ మాకు ముందుకు తీసుకెళ్లాలని, మా అభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ మాకు సహకరించిన ఈస్ట్ ఎమ్మెల్యే గారి నసీర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ చాలా చరిత్రను ఎవరు గుర్తు చేసుకుంటారో అటువంటి వారిని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనేటువంటి విధంగా స్వాతంత్ర సమరయోధుడిగా ప్రజల కోసం బ్రిటిష్ వారి సైతం లెక్క చేయకుండా తన ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు ఓబన్న గారు. అటువంటి మహానుభావుడి చరిత్రను భావితరాలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో గతంలో ఆయనకి ఎవరు స్మరించుకున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు వడ్డెర జాతి గౌరవాన్ని కాపాడేటువంటి విధంగా వడ్డే ఓబన్న గారి జయంతి వేడుకలను ఒక అధికారిక కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకునేటువంటి విధంగా చర్య తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ వారి పన్నుల విధానం కానీ, వారి ప్రజల మీద వారు చేసినటువంటి అఘాత్యాలు కానీ వీటినన్నిటి కూడా సమర్థవంతంగా ఎదుర్కొని కేవలం ప్రజలకు గౌరవాన్ని సాధించడానికి ఆయన ఎక్కడ కూడా రాజు కాదు, రాజ్యాధికారం ఆయన చేతులు లేదు, ఎటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. కేవలం స్వాతంత్ర సమరయోధుడిగా ప్రజలకు అండగా నిలిపేటటువంటి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేసి ఈరోజు మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి ఓబన్న గారిని మన భావితరాలందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా సమాజ సేవలు ఉన్నటువంటి, రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి ఆవశ్యకతను ఓబన్న గారి జీవిత చరిత్ర ద్వారా మనందరం కూడా కనుక్కొని తప్పకుండా ఆయన స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసేటువంటిగా ఈ చర్య తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. సమాజానికి, మన బీసీ మిత్రులకి అందరికీ ఆయన ఆశయాలు ఆయన నడవాలని కోరుకుంటూ ఈరోజు బీసీలు ఎక్కడ అణగారిన వర్గాలు వివక్షకు గురవుతున్నారో, ఆ వివక్షతను అంటరానితనంగా చూస్తున్నారో బీసీలని, వారి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రక్షణ చట్టం తెచ్చారు. ఆయనకి మా తెలుగుదేశం పార్టీ, బీసీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వడ్డే ఓబన్న గారికి 219వ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులైన మహమ్మద్ నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న గారి జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరిగింది. మా కులంలో పుట్టడం, వడ్డెర కులంలో పుట్టడం మా వడ్డే ఓబన్న గారి చాలా గర్వకారణంగా అనుకుంటున్నాం. మేము ఈరోజు మా కులానికి మంచి గుర్తింపు తెచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.